హాయ్ అండి, వెల్కమ్ టు తుల్జా క్రియేషన్స్. ఇవాళైతే ఈ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి. ఈ డిజైన్ చేసుకోవడానికి మనకైతే ఫస్ట్ 10 నెంబర్ నీడిల్ అండి. 10 నెంబర్ నీడిల్తో మనం ఈ వర్క్ అనేది కంప్లీట్ చేసేసుకోవాలండి. దారం వచ్చేసి 8 వరుసల దారం అండి. ఈ 8 వరుసల దారం నేను చివరన ఒక నాట్ అయితే వేసేసుకొని ఉంచానండి. అన్ని 8 వరుసలు కలిపి ఒక నాట్ వేసేసుకొని ఇలాగా శారీకి వెనక భాగం నుంచి ఇలా పెట్టుకొని ఇలా నాట్ అయితే వేసేయాలండి. ఫస్ట్ ఒక నాట్ వేసేసుకొని ఇందులో నుంచి చైన్స్ అయితే తీయాలండి. ఒక 3 చైన్స్ తీసి మనం డబుల్ క్రోషా వర్క్తో ఇది ఒకదాని పక్కనే ఒకటి వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటూ 6 టైమ్స్ ఇలాగా మనం స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇది డబుల్ క్రోషా వర్క్తో చేయాలండి. ఫ్రెండ్స్, ఇది పట్టు శారీస్కి ఇలాంటి వర్క్స్ చాలా బాగుంటాయండి. మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అలాంటి బ్లౌజెస్ ఉన్న శారీస్కి ఇలాంటి వర్క్ మనం చేసుకుంటే లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా డబుల్ క్రోషా వర్క్తో ఇలాగైతే మనం 6 టైం కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా ఒకదాని పక్కనే ఒకటి వీలైనంత దగ్గరగా మనం వేసుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఇప్పుడైతే నేను బీడ్ అయితే తీసుకుంటున్నాను. ఈ బీడ్ డ్రమ్ బీడ్ అండి. నేనైతే ఈ బీడ్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఇంకా కావాలంటే ఇంకేదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా మనం ఇష్టం అండి అది. ఈ బీడ్కి ఫస్ట్ అయితే మనం ఒక చైన్ అయితే తీసుకొని ఈ బీడ్ ఎక్కడికి వరకు వస్తుందో చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ డబుల్ క్రోషా వర్క్తో మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా డబుల్ క్రోషా వర్క్తో మళ్ళీ సేమ్ అండి. ఫస్ట్ అయితే 6 టైం మనం డబుల్ క్రోషా వర్క్తో స్టిచ్చింగ్ చేసాం కదా, తర్వాత ఒక బీడ్ పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ 6 టైం డబుల్ క్రోషా వర్క్తో ఇలాగా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ఇలాగా మనం కౌంట్ చేసుకుంటూ వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా వస్తుందండి. 6 టైం 6 టైం స్టిచ్చింగ్ చేయాలి. తర్వాత ఒక బీడ్ వేయాలి. మళ్ళీ 6 టైం ఒక బీడ్, అలాగా మనం శారీ మొత్తం కూడా కంప్లీట్ చేయాలండి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగా మీకు అర్థం అవ్వాలని నేను కొంచెం లాంగ్గా చేస్తున్నానండి. అంటే మీకు అర్థమైపోతుందండి. ఇలాగా మీరు ఇది మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు ఈ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది మీకు పూర్తిగా అర్థమైపోతుందండి. ఈ డిజైన్ ఎలా చేయాలి అనేది చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కంప్లీట్ అయితే చేసేసుకోవాలండి మనం. చూసారు కదా, ఇలాగా 6 టైం ఇలాగా స్టిచ్చింగ్, ఒక బీడు, మళ్ళీ స్టిచ్చింగ్, మళ్ళీ బీడు, ఇలాగా శారీ మొత్తం కంప్లీట్ చేసేసుకొని నేను ఎండింగ్ కూడా చూపిస్తున్నానండి. మీకు ఎండ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. చూస్తారు కదా, ఇలాగా నేను మొత్తం శారీ మొత్తం ఇలాగా 6 టైం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని ఒక బీడ్ ఇలాగా మనం మొత్తం కంప్లీట్ చేసేసుకుంటే ఎండ్ అనేది ఎలా చేయాలో చూపిస్తానండి నేను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలాగ మళ్ళీ నేను ఒక బీడ్ మళ్ళీ 6 టైం స్టిచ్చింగ్, ఇలాగా బీడ్లో నుంచి ఒక చైన్ తీసేసుకొని మళ్ళీ డబుల్ క్రోషా వర్క్తో వర్క్ అనేది ఫినిష్ చేయాలండి. ఇది చూస్తున్నారు కదా, ఇలాగా
డబుల్ క్రోషా వర్క్తో అయితే ఫినిష్ చేయాలండి. ఇలాగే ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా. ఇవి పట్టు శారీస్కి చాలా బాగుంటుందండి. ఇలాగా వర్క్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్. నేను మీకు అర్థమయ్యేలాగా నేను మీకు చేసి చూపిస్తాను. చూసారు కదండి ఇలాగా. లాస్ట్కి అయితే నాకు బీడ్ వచ్చిందండి. అంటే బీడ్ వేసేది ఏదైనా పర్వాలేదండి. ఏది వచ్చినా కూడా మనం ఎండ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బీడ్ వేస్తున్నానండి. లాస్ట్కి బీడ్ వచ్చిందండి. బీడ్ వస్తే ఏంటంటే ఆర్చీలాగా వస్తుంది. ఒకవేళ మనకు స్టిచ్చింగ్ వచ్చిందంటే అక్కడ కుర్చీ వస్తుందండి. మనం ఈ 6 టైమ్స్ ఇలాగా చేసాం కదా, అక్కడ కుర్చీ వస్తుందండి. మనకు కుచ్చు కట్టుకోవాలి. చూసారు కదా ఎండ్ అయిపోయింది. శారీ మొత్తం అలాగే చేసేసుకొని ఇక్కడ మనం ఒక చైన్ అయితే తీసేసుకోవాలండి. లాస్ట్కి ఒక చైన్ తీసేసుకొని అంతే అండి. ఇంక ఇక్కడ నేను కట్ చేసేస్తున్నానండి దారాన్ని. చూస్తున్నారు కదా ఇలాగ కట్ చేసేసుకొని నీడిల్లో నుంచి ఇలాగ బయటికి తీసేసేయాలండి దారం. బయటికి తీసేస్తే ఇక్కడ నాట్ అనేది పడిపోతుందండి. ఇంకా ఇది బయటికి రాదండి. చూస్తారు కదా శారీ మొత్తం కూడా ఇలాగే మనం కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇది గ్రీన్ కలర్ శారీ అండి. నేను అందుకే ఫస్ట్ గ్రీన్ కలర్ పెట్టాను. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మెరూన్ కలర్ థ్రెడ్తో అండి. ఇది కూడా అంతే అండి. 8 వరుసల దారం. ఈ 8 వరుసల దారం ఫస్ట్ అయితే మనం చైన్స్ వేసుకున్నాం కదా, ఆ చైన్స్ గ్యాప్లో నుంచి ఫస్ట్ చైన్ గ్యాప్లో నుంచి ఇలాగా తీసేసుకొని చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా తీసేసుకొని నాట్ వేసేసుకోవాలండి. ఒక 2-3 నాట్ వేసేసుకుంటే ఇంకా ఇది గట్టిగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు నాట్ వేసేసుకున్నాం కదా మనం ఆ చైన్స్లో నుంచి, అదే చైన్స్లో నుంచి అదే ఆ గ్యాప్లో నుంచి మళ్ళీ మనం ఒక నాట్ అయితే వేసేసుకోవాలండి నీడిల్తో. ఇలాగా మనం చైన్ స్టిచ్ వేయాలండి. చైన్స్ ఇక్కడ బీడ్ పక్కనే నాట్ ఉంది కదండి, ఆ నాట్లో నుంచి మళ్ళీ నాట్ వేసేసుకోవాలండి మనం. బీడ్ పైన ఒక 3 చైన్స్ అండి. మళ్ళీ పక్కనే బీడ్ పక్కన నాట్ ఉంది కదండి, ఆ నాట్లో నుంచి మళ్ళీ నాట్ వేసేసుకొని ఈ 6 టైమ్ స్టిచ్చింగ్ ఉంది కదండి, అక్కడ మనకు 4 చైన్స్ వచ్చాయండి. అంటే బీడ్ పైన ఏమో 3 చైన్స్, స్టిచ్చింగ్ పైన ఏమో 4 చైన్స్. అలాగా మనం ఈ బీడ్కి అయితే నాకు 3 చైన్స్ పట్టాయండి. మీరు ఇంకేదైనా బీడ్ పెట్టుకుంటే దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. 2 కానీ 4 కానీ లేకపోతే 3 కానీ ఎలా సెట్ అయితే అలా వేసేసుకోవడమేనండి. ఇది నాకైతే ఈ బీడ్కి అలాగా వచ్చిందండి. ఇది సింపుల్ అండి. 4 చైన్స్ 3 చైన్స్, 4 చైన్స్ 3 చైన్స్, మళ్ళీ ఇక్కడ బీడ్ పక్కన నాట్లో నుంచి మళ్ళీ నాట్ వేసేసుకోవడమే. ఇలాగా శారీ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి మనం. చూసారు కదా ఇలాగా నాట్లో నుంచి నాట్ వేసేసుకుంటూ 4 చైన్స్ 3 చైన్స్, బీడ్ పైన 3 చైన్స్, స్టిచ్చింగ్ పైన 4 చైన్స్. ఇలాగా శారీ మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇది కూడా నేను ఎండింగ్ చూపిస్తున్నానండి. ఎండ్ ఎలా చేయాలనేది చూస్తున్నారు కదా ఇలాగా. చూస్తున్నారు కదా ఇలాగా బీడ్ పైన 3 చైన్స్, స్టిచ్చింగ్ పైన 4 చైన్స్.
ఇలాగైతే పూర్తిగా కంప్లీట్ చేసేసుకోవాలండి మనం. చూస్తున్నారు కదా, ఇలాగా బీడ్ పక్కనే నాట్లో నుంచి నాట్ తీసేసుకొని, నాట్లో నుంచి మళ్ళీ నాట్ వేసేసుకొని బీడ్ పైన 3 చైన్స్, లాస్ట్ నాట్ ఉంది కదండి అందులో నుంచి తీసేసుకొని ఒక చైన్ తీసేసుకోవడం అండి అంతే. చైన్ తీసేసుకుంటే ఇంకా అంతే అండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది కూడా సేమ్ అండి, మనం కట్ చేసేసుకోవడమేనండి. ఇంకా దారాన్ని కట్ చేసేసుకొని ఇందాక మనం నీడిలో నుంచి ఎలా తీసామో బయటికి, ఇది కూడా అంతే సేమ్ బయటికి తీసి ఇది లాస్ట్కి మనం గమ్ పెట్టి అంటించి చేసుకోవడమేనండి. ఇది ఇంకా లాస్ట్కి చేయాలండి అది. ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి. ఇప్పుడు సేమ్ మనం ఫస్ట్ అయితే ఎలాగా చైన్స్లో నుంచి తీసి మనం నాట్ వేసేసుకున్నామో అలాగే నాట్ వేసేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ చైన్స్ వేసేసుకోవాలండి. 4 చైన్స్ ఉన్నాయి కదండి, ఆ 4 చైన్స్లో నుంచి మళ్ళీ చైన్సే తీసుకొని మళ్ళీ నాట్లో నుంచి నాట్ తీసేసుకోవాలండి. నాట్లో నుంచి నాట్ వేసేసుకుంటే ఈ 4 చైన్స్ ఏంటంటే మనకు కుచ్చి కట్టుకోవడానికి యూజ్ అవుతాయండి. ఇప్పుడు బీడ్ పైన డబుల్ క్రోషా వర్క్తో చూస్తున్నారు కదా, ఇలాగ డబుల్ క్రోషా వర్క్తో 2 టైమ్స్ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు బీడ్ ఎక్కిచ్చేస్తున్నానండి నేను. చూస్తున్నారు కదా, ఇలాగా నేను ఫస్ట్ ఏ బీడ్ అయితే పెట్టానో అదే బీడ్ మళ్ళీ సెకండ్ దీనికి కూడా అదే యూస్ చేస్తున్నానండి. మళ్ళీ సేమ్ అండి. చూస్తున్నారు కదా, ఇలాగా బీడ్లో నుంచి ఒక చైన్ తీసుకొని మళ్ళీ ఈ బీడ్ పైన మళ్ళీ 3 చైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 చైన్స్లో నుంచి మనం ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా డబుల్ క్రోషా వర్క్ అయితే చేసుకోవాలండి. మళ్ళీ నాట్లో నుంచి నాట్ వేసేసుకొని మళ్ళీ ఇక్కడ 4 చైన్స్ ఉన్నాయి కదండి, 4 చైన్స్లో మళ్ళీ చైన్స్ తీసుకోవాలండి. ఇది మనకు కుచ్చు కట్టుకోవడానికి యూజ్ అయ్యిద్ది. మళ్ళీ బీడ్ పక్కన మళ్ళీ ఇక్కడ చూస్తున్నారు కదా, నాట్ ఉంది కదండి, ఆ నాట్లో నుంచి నాట్ తీసేసుకొని చూస్తున్నారు కదా, ఇలాగ మనం మళ్ళీ చూస్తున్నారు కదా, ఇలాగ మనం మళ్ళీ డబుల్ క్రోషా వర్క్తో అయితే ఈ వర్క్ కంప్లీట్ చేయాలండి. 2 టైమ్స్ డబుల్ క్రోషా వర్క్ తీసుకొని మధ్యలో బీడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు బీడ్ పెట్టుకోవాలండి. అటు 2 సార్లు ఇటు 2 సార్లు అంటే 2 టైమ్స్, మధ్యలోనేమో బీడ్లో నుంచి మళ్ళీ ఇలాగా ఒక చైన్ అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా ఒక చైన్ తీసుకొని మళ్ళీ డబుల్ క్రోషా వర్క్తో ఇలాగా ఈ డిజైన్ అయితే ఈ స్టెప్ అయితే ఇలా కంప్లీట్ చేసుకోవాలండి. ఒక శారీ మొత్తం కూడా ఇలాగే చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా శారీ మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి నేను. చూసారు కదా, ఇలాగా పూర్తిగా ఇలా కంప్లీట్ అయిన తర్వాత కుచ్చు కట్టుకోవాలండి. ఈ కుచ్చుకి నేను ఇక్కడ దారం కట్టాను, చూస్తున్నారు కదా, కాటన్ దారంతో పక్కనే అలా కట్టుకుంటే మనం కుచ్చు కట్టుకోవడానికి చాలా ఈజీగా వస్తుందండి. మనకు గమ్ పెట్టడం అలాంటి ఏం అవసరం లేదండి. ఈ కుచ్చు కట్టుకోవడానికి నేను దారాలు అయితే 140 వరుసల దారం తీసుకున్నానండి. దేనికైనా అంతే అండి, 120 నుంచి 140 వరుసల దారం తీసుకుంటే సరిపోతుంది. బేబీ కుచ్చు అనుకోండి చిన్నది, దానికి ఒక 120 అయితే సరిపోతుంది. కొంచెం పెద్దది అనుకోండి కొంచెం ఎక్కువ తీసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మనం పూల మాల కడతాం కదా, అలాగా నాట్స్ అయితే వేసేసుకుంటే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇది మనకు ఫినిషింగ్ చక్కగా రావడానికి
కొంచెం మళ్ళీ ఇలా కట్ చేసేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. నేను ఈ శారీకి ఒకటి మెరూన్ ఒకటి గ్రీన్ ఇలాగా మొత్తం కుచ్చులు కట్టుకున్నానండి. చూసారు కదా, చాలా బాగుంటుంది.